అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో కొత్త పరిణామాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు రుచికరమైన, ఇంకా ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారం అందించేందుకు మెనూ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై వారంలో 2 రోజులు మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్ రైస్, అదే రోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు ఇవ్వనున్నారు. దీంతో పిల్లలకు అవసరమైన ప్రోటీన్, మినరల్స్ పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాక కూరగాయలు, పప్పుల్లో మునగపొడి వాడకం ద్వారా రోగ నిరోధక శక్తి పెరగాలని భావిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా బాలామృతంలోనూ సరికొత్త మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్న బాలామృతంలో చక్కెరను తగ్గించి పెసరపప్పు, గోధుమ పిండి, వేయించిన శనగలను పొడి చేసి పోషక పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఈ మార్పులు తొలుత విశాఖ, ఏలూరు, ఒంగోలు, కర్నూలు జోనర్లలో కొన్ని అంగన్వాడీల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకుని మరిన్ని మెరుగులు దిద్దారు. కొంతమంది చక్కెర లేకపోవడం వల్ల రుచి తక్కువగా ఉందని చెబితే, మరికొంతమంది బెల్లం లేదా జీలకర్ర మిశ్రమం వాడాలని సూచించారు. ప్రస్తుతానికి ఇది మరో 26 జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు కాబోతుంది. తల్లిదండ్రులు, పిల్లలు అభిప్రాయాల ఆధారంగా ఈ కొత్త ఆహార విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు వెళ్లే అవకాశం ఉంది.